నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. కోట్లాది మంది కళ్ళు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు జరగబోయే టీ20 వరల్డ్ కప్లో భారత్తో తలపడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి షాకింగ్ షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. అసలు పాక్ పెట్టినటువంటి ఆ 3 షరతులేంటి? భారత్ దీనికి ఒప్పుకుంటుందా? అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా ముందుగా అసలు ఏంటనేది చూద్దాం. ఇక మొదటి షరతు విషయానికి వస్తే అది రెవెన్యూ షేర్. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమకు ఐసీసీ ఇచ్చే ఆదాయంలో వాటాను పెంచాలని డిమాండ్ చేస్తుంది. సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఐసీసీ ఆదాయంలో ఎక్కువ వాటా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మార్కెట్ ఎక్కువ. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఇండియా పాక్ మ్యాచ్ వల్ల వచ్చే భారీ ఆదాయంలో తమకు పెద్ద వాటా కావాలని పట్టుబడుతుంది. ఈ విషయంలో ఐసీసీ ఎలా స్పందిస్తుందో ఇంకా చూడాలి. ఇక రెండో షరతు విషయానికి వస్తే అదే ద్వైపాక్షిక సిరీస్లు. అంటే గత దశాబ్ద కాలంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగటం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్లు మాత్రమే తలపడుతూ ఉన్నాయి. అయితే పాక్ ఏమంటుందంటే కేవలం వరల్డ్ కప్ మాత్రమే ఆడడం కాదు, ఇక భారత్ మాతో విడిగా సిరీస్లు ఆడాలని కోరుకుంటుంది. రాజకీయ కారణాల వల్ల భారత ప్రభుత్వం దీనికి అంగీకరించడం లేదు. కానీ పాక్ మాత్రం మాతో సిరీస్ ఆడితేనే మేము వరల్డ్ కప్ లో ఇండియాపై ఆడతామనే సంకేతాలు ఇస్తుంది. ఇక మూడో షరతు విషయానికి వస్తే మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలు కాకుండా గౌరవప్రదమైనటువంటి వాతావరణం ఉండాలని ఐసీసీ ఈ విషయంలో గ్యారెంటీ ఇవ్వాలని కోరుతుంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం గౌరవించుకునేలా ప్రోటోకాల్ కొనసాగించాలని పాక్ భావిస్తుంది. దీని వెనక ఉద్దేశం క్రీడా స్ఫూర్తిని చాటడమే అయినప్పటికీ కూడా ఐసీసీ పర్యవేక్షణలో ఇది జరగాలని వారు కోరుతూ ఉన్నారు. కేవలం పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లుగా తెలుస్తోంది. తమకు నష్టపరిహారంతో పాటు భవిష్యత్తులో ఒక ఐసీసీ ఈవెంట్ నిర్వహించే హక్కును ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఐసీసీ అధికారులతో పీసీబీ చర్చలు ముగిశాయి. ఇక రాబోయే 24 గంటల్లో పాక్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మరి భారత్ ఈ షరతులకు తలగ్గుతుందా లేక ఐసీసీ మధ్యవర్తిత్వం వహిస్తుందా అనేది వేచి చూడాలి.